జై శ్రీరామ్. మీరు కానీ లేదా మీ దగ్గర బంధువులు కానీ గల్ఫ్లో ఉన్నారా? ఒకవేళ కనుక ఉంటే ఖచ్చితంగా వారికి చెప్పండి. అంటే గత కొన్ని దశాబ్దాలుగా సాంప్రదాయబద్ధంగా అదొక సాంప్రదాయం అయిపోయింది. సాంప్రదాయబద్ధంగా పంపిస్తున్న హుండీ వ్యాపారం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. దీనివల్ల దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయల మోసం జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అంటే విషయం ఏంటంటే ఇక్కడ నుండి కష్టపడడానికి వెళ్ళి డబ్బులు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోతే అరకొర ఉపాధి అవకాశాలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏదో కొంత డబ్బు సంపాదించుకొని తన వాళ్లకు అర్జెంటుగా డబ్బులు అవసరం లేకపోతే అతి సులువుగా డబ్బులు చేరుకునే క్రమంలో చాలామంది హుండీని నమ్ముకుంటారు. అది ఒకప్పుడు పరంపరగా నడిచింది. అది చాలామంది అక్కడి నుంచి హుండీ డబ్బులు పంపించడం లేదా ఫ్యాక్స్ చేయడం, అక్కడ పేర్లు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నామని చెప్పని ఆ డబ్బులది ఒక లిస్టు పంపించడం, అక్కడ ఇక్కడికి ఫ్యాక్స్కి వస్తే వాళ్ళందరి దగ్గర ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని ఆ ఇంటింటికి ఇచ్చి రావడం అనేది కొంత నడిచింది. అంటే అది కూడా మోసమే, తప్పే, కానీ అదొక వ్యవస్థగా నడిచింది. ఎందుకంటే అప్పుడు బ్యాంకుల వ్యవస్థ చాలా తక్కువ కాబట్టి ఒక 25-30 సంవత్సరాల కింద అది అలా నడిచింది. దాన్ని నేరమైన కొంత ఇబ్బంది లేకుండా నడిచింది, అంటే నమ్మకంగా నడిచేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దయచేసి ఇది సౌదీలో ఉన్న గల్ఫ్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా సౌదీలో ఉన్న వాళ్ళు ఇది గమనించాల్సిన అంశము. ఇక్కడ ఏం జరుగుతుందంటే కర్ణాటకకు సంబంధించి, తర్వాత ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కొందరు వ్యక్తులు, ఒక మూట, ఒక టీము సౌదీలో ఉంది, ఇలా గల్ఫ్ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు. అక్కడ 100 రూపాయలు ఇస్తే ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి, మేము 1100 ఇస్తామని చెప్పి ఆ డబ్బులు తీసుకుంటున్నారు. అరే 100 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ ఇచ్చిన క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే వాడు డబ్బులు తీసుకొని వెంటనే ఆ నెంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆన్లైన్ యూపీఐ చేస్తున్నాడు. ఇక్కడనే గమనించాల్సిన విషయం, యూపీఐ వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకుంటారు. కొరట్లలో లేకపోతే జగిత్యాలు, నిజామాబాదు, ఇక్కడ ఆదిలాబాదు, ఇంకెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాళ్ళు చూసుకుంటారు. చూసుకొని ఏం చేస్తారు, ఆ డబ్బులు వచ్చినాయి డాడీ లేదా డబ్బులు వచ్చినాయి ఆయన అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటారు. ఇంతవరకు అయిపోయింది, ఆ డబ్బులు వచ్చినాయి చూసుకున్నారు, అయిపోయింది. ఒక వారం రోజుల తర్వాత లేదా 15 రోజుల తర్వాత సదరు ఇండియా అకౌంటు సీజ్ చేస్తారు బ్యాంకు వాళ్ళు. కారణం ఏంటిది అని అంటే ఇలా అనుకోకుండా డబ్బులు ఒక పొరపాటున పలానా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక వ్యక్తి అకౌంట్ నుంచి నీ అకౌంట్లోకి వచ్చినాయంట. వాళ్ళు పెట్టినారు ఆ 2 లక్షల రూపాయలు లేదా 5 లక్షల రూపాయలు, 50,000 ఎంతో అమౌంట్ను మీరు కట్టేంత వరకు అది అలాగే ఆగిపోతుంది, ఆ అకౌంట్ ఫైనల్ చేసుకోండి లేదా సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ పశ్చిమ బెంగాల్కి అని చెప్పని వాళ్ళు లెటర్ వస్తుంది, బ్యాంకు నుంచి ఇంటిమేషన్ వస్తుంది. వాళ్ళు చూసుకునేసరికి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇలాంటి సంఘటన మెట్పల్లిలో ఒకటి జరిగింది. అంటే మామూలుగా ఎస్బీఐకి సంబంధించిన ఒక కస్టమర్ సర్వీస్ పాయింట్ అతని దగ్గరికి ఒక అతను 50,000 కోసం వచ్చాడు. అర్జెంట్ ఉందండి, ఇక్కడ మేము వ్యాపారాలు చేస్తుంటాము, ఆ వ్యాపారాలు చేసిన క్రమంలో మాకు డబ్బులు ఇబ్బంది అవుతున్నాయి, దయచేసి మీరు 50,000 ఇవ్వండి అని చెప్పని ఆ ఏటీఎం కార్డు ఇచ్చాడు, పిన్ నెంబర్ ఇచ్చేశాడు. అందులోంచి 50,000 తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఒక 1 మంత్ తర్వాత ఆ అకౌంట్ బ్లాక్ అయిపోయింది. అది గాయత్రి బ్యాంక్ మెట్పల్లి. బ్లాక్ అయిన తర్వాత ఏముంది, అరే ఎలా అయింది అంటే ఇది కారణం, సైబర్ క్రైమ్ ఉంది, మీరు 50,000 రూపాయలు తీసుకున్నారటంటే 1 మంత్ తర్వాత అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అంటే ఆధారం అంటే సీసీ కెమెరాలు అయితే 1 మంత్ ఎవరు ఉంచుకోరు కదా, మా అంటే ఎక్కువ 1 వీక్ అట్లా ఉంచుకుంటారు. కానీ 1 మంత్ అడిగితే అక్కడ ఇవ్వలేని పరిస్థితి. అది హుబ్లీ, కర్ణాటక హుబ్లీ. ఇక్కడికి అక్కడ సంబంధాలు ఉండవు, పోలేని పరిస్థితి, రాలేని పరిస్థితి, ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, లేకపోతే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కడో మనకు అందనంత దూరంలో మనము వెళ్ళటానికి అవకాశం లేని దూరంలో జరుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, డబ్బులు పోయినాయిరా బాబు అని చెప్పని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ డబ్బులు ఇక్కడ బ్లాక్ అవుతున్నాయి, లేదంటే ఈ డబ్బులు నాకు సంబంధం లేదని చెప్పిన అక్కడ వాడు ఉండడు, గల్ఫ్లో తీసుకున్నవాడు ఉండడు, ఇక్కడ ఇచ్చినవాడు ఉండడు, మధ్యలో అకౌంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికుల డబ్బులు ఆగిపోతున్నాయి. ఇది చాలా ఘోరంగా జరుగుతోంది. సుమారు 300 కోట్ల రూపాయల అంచనా చేస్తున్నారు. ఏదైనా ఇలాంటి విషయం లోపల
గల్ఫ్ నుంచి డబ్బులు పంపించే వాళ్ళు ఖచ్చితంగా బ్యాంకు ద్వారానే పంపించుకోవాలని పోలీసు వాళ్ళు చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.